మల్కాజ్గిరి జిల్లా బౌరంపేటలో దారుణం జరిగింది. 2 నెలల కొడుకుని పొట్టన పెట్టుకుంది కన్న తల్లి. 2 నెలల కొడుకుని చంపేసింది కన్న తల్లి. ఇది బహుశా కరెక్ట్ మాటే. ఎందుకంటే బిడ్డన్న తర్వాత కాస్త ఏడు పెడుతూ ఉంటాడు. వాడికేం తెలుస్తుంది, వాడి బాధ అది. కానీ వాడు ఏడుస్తున్నాడని చెప్పి నోట్లో గుడ్డలు కుక్కేసి కాళ్ళు కట్టేసి కట్టెల పొయ్యిలో వేసి చంపేసింది కసాయి తల్లి. ఈ కసాయి తల్లి పేరు మమత. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. అపార్ట్మెంట్ సేల్స్ తగ్గుతాయనే విషయాన్ని గోప్యంగా, అంటే అపార్ట్మెంట్ సేల్స్ తగ్గుతాయని చెప్పి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు బిల్డింగ్ యాజమాన్యం. అంటే అర్థం చేసుకోవచ్చు, జరిగింది ఒక అన్యాయం. ఆ అన్యాయాన్ని తెలియకుండా కప్పిపుచ్చే ఇంకొక ప్రయత్నం, ఇంకొక అన్యాయం. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈ దారుణం జరిగింది. 2 నెలల కొడుకుని చంపేసింది తల్లి, కన్న తల్లి. వాడు ఏడుస్తున్నాడనే కారణంతో నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు కట్టేసి కట్టెల పొయ్యిలో వేసి, ఆ బిడ్డ ప్రాణం ఎంత విలువలాడుంటుంది కదా. అందులో 2 నెలల పసి బిడ్డ, ఇంకా చెప్పాలంటే పసి గొడ్డు, 2 నెలల చిన్నారి. వాడికి ఏం తెలుస్తుంది? ఆకలేస్తే ఏడవడం అంతే. ఏదైనా బాధ ఉంటే ఏడ్డం. అమ్మ నా బాధ ఇది అని కూడా చెప్పలేని వయసు వాడికి. ఆ చిన్నారిది, 2 నెలల చిన్నారిది, అమ్మ నా నొప్పి ఇది, నా బాధ ఇది అని చెప్పలేని పరిస్థితి ఆ చిన్నారిది. అదుగు అక్కడే ఆ ఇల్లే, అదుగు ఆపోయి. ఎంత కక్కసత్వం నిండిపోయింది. అండ్ ఇటువంటి ఘటనను చూసినప్పుడే అనుమానం వస్తూ ఉంటుంది. కేవలం పిల్లాడు ఏడుస్తున్నాడు అనే కారణంతోనే చంపేస్తుందా, లేకపోతే వివాహేతర సంబంధం లాంటివి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే భర్తతో విభేదాలు లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే మానసికంగా ఏమైనా ఇబ్బంది పడుతోందా? ఇవన్నీ కూడా అనుమానాలు కలుగుతూ ఉంటాయి. 2 నెలల చిన్నారిని పొట్టను పెట్టుకుంది ఈ కసాయి తల్లి. ఎంత దుర్మార్గంగా ఉంటారా? ఎలా ఉంటారు తల్లి అసలు? ఎలా ఉంటారు అసలు? బిడ్డ ఏడుస్తున్నాడని తల్లి విలువలాడిపోతూ ఉంటుంది. 9 మాసాలు కన్నీ పెంచి ఆ పురుటి నొప్పుల గురించి బహుశా ఎవరో మహానుభావుడు చెప్పినట్టుగా పరమశివుని అంటూ ఉంటే ఆయన క్వశ్చన్ చేస్తాడా ఒక సందర్భంలో, పుట్టినొప్పులు ఆ బాధ నీకు తెలుస్తుంటే ఈశ్వర తీసుకువెళ్ళిపోవని చెప్పి. అలాంటిది అంతటి బాధ తల్లిది. అదే చేత్తో పెంచావు కదమ్మా. 2 నెలల నీ కొడుకుని ఎలా పొట్టను పెట్టుకోవాలనిపించింది తల్లి? ఎలా చంపేయాలనిపించిందమ్మా నీకు? ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఘటనా ప్రదేశానికి ఆర్టీవీ చేరుకుంది. ఆర్టీవీ బృందం అక్కడికి వెళ్ళింది. అసలు ఏం జరిగింది, నిజాలేంటి? కేవలం బిడ్డ ఏడుస్తున్నాడు అనే కోపమే ఈ కన్న తల్లిని అంత కక్కసత్వానికి దారితీస్తుందా, లేకపోతే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి పవన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి డీటెయిల్ రిపోర్ట్ అందిస్తున్నారు. మీకు ఒకసారి అక్కడ ఏంటి పరిస్థితులు, వాస్తవాలు ఏంటి చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్ పరిధిలో ఉన్న బౌరంపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి తల్లి 2 నెలల బాబుని కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి, ఏదైతే పొయ్యి వంట చేసుకునే పొయ్యి కట్టెల పొయ్యి ఉంటుందో ఆ కట్టెల పొయ్యిలో ప్రస్తుతం మన అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే చూస్తానో సనరెల్లి ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడే ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో ఆ దంపతులు ఇద్దరు కూడా ఇదే బిల్డింగ్లో పని చేసుకుంటూ, ఇక్కడే వాచ్మెన్గా ఉంటూ, ఇక్కడే వారు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ, ఇక్కడే వంటలు చేసుకుంటూ ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది వారిద్దరు కూడా. మరి వీరందరూ కూడా ఇక్కడే పని చేసుకుంటూ ఉన్న సమయంలో మరి ఆ తల్లికి అంతటి కర్కశంగా ఆలోచన ఎందుకు పుట్టిందో మరి ఆ దేవుడికే తెలియాలి. బౌరంపేట రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఈ స్పీడ్స్
సనరేపల్లి భవన నిర్మాణంలో ఇంతటి దుర్ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. సంఘటన స్థలంను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ఏసీపీ శంకర్ రెడ్డి. ఘటనా స్థలాన్ని చేరుకున్న దుండిగల్ పోలీసులు బాలుడి మృతదేహాన్ని ఇక్కడి నుంచి అయితే తరలించడం జరిగింది. మొత్తం మీద ప్రాథమిక దర్యాప్తులో సుమారుగా వీళ్ళిద్దరు కూడా మధ్యప్రదేశ్కు చెందిన నాగ్రోమ్ గ్రామానికి చెందిన మమతా రాజేందర్గా అయితే తిరగడం జరిగింది. ఈ నారపల్లి సనేరల్లి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అపార్ట్మెంట్స్లో ఇద్దరు వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఆ బాలుని చంపడానికి గల కారణాలు ఏంటి? ఏదైతే ఈ అపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే చూస్తూ ఉన్నామో ఈ హైరైజ్ అపార్ట్మెంట్లలో ఇక్కడే ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పని జరుగుతుంది అంటే ఇక్కడే కొన్నాళ్ళుగా పనిచేస్తూ ఎన్నో ఇల్లు పూర్తిగా భవనం పూర్తిగా నిర్మాణం నుంచి బేస్మెంట్ నుంచి అయిపోయి పెయింట్స్ వేసే వరకు కూడా కిందనే ఇక్కడే ఉంటారు. అదే నేపథ్యంలో ఈ సెల్లార్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఈ సెల్లార్స్లో వాచ్మెన్స్ కొంతమంది అక్కడే ఉండి బిల్డింగ్ చూసుకోవడానికి కొంతమందిని పెడతా ఉంటారు. అలాగే ఈ భార్యాభర్తలను కూడా ఉంచడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం, ఏవైతే విజువల్ చూస్తూ ఉన్నామో డీసీపీ శంకర్ రెడ్డి కూడా పరిశీలించడం జరిగింది. ఇలాగే ఏదైతే మనం చూస్తామో ఆ గ్రౌండ్ ఫ్లోర్లోనే అక్కడనే నివాసం ఉంటూ వారు రోజువారి పనులాగా వంట చేసుకోవడానికి అంటూ కూడా వారికి ఒక స్థలం కేటాయించడం జరిగింది. ఇక్కడే ఉండాలి అన్నట్టుగా కేటాయిస్తే మరి ఆ తల్లికి ఇంత కర్కశానికి ఎందుకు పాల్పడింది? ఒక బిడ్డని సుమారుగా 2 నెలల బిడ్డని ఏదైతే మనం కుమ్మరి మల్లన్న దేవాలయంలో ఏదైతే ఘటన చూసామో ఆ 2 నెలల బాబుని కొంతమంది దౌర్జన్యంగా తమ కులాభివృద్ధికి చూపించడం కోసం కాళ్ళతో తన్ని చంపేశారు. ఇక్కడ ఏకంగా ఆ తల్లి కర్కశంగా కాలుతున్న మంటల్లో కట్టెల పొయ్యి పెట్టి ఆ కట్టెల పొయ్యిలో ఆ బాబుని పడేసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు పెట్టి బాబు ఏడుస్తాడేమో. సుమారుగా బాబు 2 నెలల బాబు అంటే ఆకలి అయినా ఏడుస్తూ ఉంటాడు, అమ్మ గుర్తొచ్చినా ఏడుస్తూ ఉంటాడు, ఏదైనా కావాలన్నా ఏడుస్తూ ఉంటాడు. అలాంటి బాబు నోట్లో గుడ్డలు పెట్టి ఏడవకుండా సౌండ్ బయటికి రాకుండా కాళ్ళు చేతులు కట్టేసి వంట చేసుకునే కట్టెల పొయ్యిలో ఆ బాబుని పడేయడం జరిగింది. ఎంత విలువలాడిందో ఆ ప్రాణం, ఎంత కొట్టుమిట్ట ఆడిందో, ఎంత బాధపడిందో ఆ పాప. 2 నెలల బాలుడు. మరి ఇంత కర్కశానికి గత దిగడానికి గల కారణాలు ఏంటి? మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు, ఇక్కడ పని చేసుకుంటా ఉన్నారు. ఇంత పెద్ద సనరేపల్లి అపార్ట్మెంట్స్లో ఇక్కడే నివాసం ఉంటూ ఇక్కడే పని చేసుకుంటున్న మీకు మరి ఇంత కర్కశానికి దిగాల్సిన గల కారణాలు ఏంటి? 2 నెలల బాబు నీకెందుకు అడ్డొచ్చాడు? ఏ కారణంతో ఆ బాబుని చంపావు? నీ కడుపులో పుట్టినవాడే కదా, 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసావు. 2 నెలల బాబు పసికందు, చిన్న జ్వరం వచ్చినా, చిన్న ముళ్ళు గుచ్చుకున్నా, ఇంకేదైనా కూడా తట్టుకోలేము. అలాంటి బాబుని మండుతున్నా, మనకేదైనా వంట చేసేటప్పుడు ఏదైనా కాలినా ఏదైనా అంటుకున్నా మనమే తట్టుకోలేము. చాలా వరకు కూడా కొన్ని గంటల పాటు కూడా నొప్పి మనం భరించలేకపోతూ ఉంటాం ఏదైనా కాలినా కూడా. మరి 2 నెలల బాబుని ఏకంగా నువ్వు కట్టెల పొయ్యిలో మండుతున్న కట్టెల పొయ్యిలో వేసావంటే మరి నీది గుండెనా రాయా ఎలాంటిది? మరి ఎలాంటి ఇదే అపార్ట్మెంట్ చూస్తూ ఉన్నాం. మరి ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్లో మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ కనుక మీరు కొనాలి అనుకుంటే తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఈ సనరేపల్లి అపార్ట్మెంట్స్ కుత్బుల్లాపూర్ దుండిగల్ పిఎస్లో ఉన్న బౌరంపేటలో ఉన్న సనరేపల్లి అపార్ట్మెంట్స్లో మీరు ఫ్లాట్ కొనాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 2 నెలల బాబు ప్రాణం తీసుకుంది ఈ అపార్ట్మెంట్. బలి కోరినట్టుగా ఉంది ఇక్కడ సుమారుగా. మరి ఏ కారణంతో ఇక్కడ ఆ బాబుని చంపాల్సి వచ్చింది ఆ తల్లి? నిజంగా ఆ తల్లి ఏదైనా సంబంధం పెట్టుకొని వాళ్ళకి కుదరక ఇవన్నీ చేశారా? లేకపోతే బిల్డింగ్ నిర్వాహకులు